హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పిల్లల కోసం చాలా ఈజీగా సింపుల్గా స్నాక్ రెసిపీ అయిన మూంగ్ దాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. బయట మనము ఈ మూంగ్ దాల్ని చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా, సో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పిల్లలైతే ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా, సో ఇలా ఒకసారి చేసి పెట్టేశారనుకోండి, ఒక 10 to 15 డేస్ వరకు ఎంచక్కా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో దీనికోసం ఫస్ట్ వచ్చేసి పెసరపప్పుని నీట్గా ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. సో ఇలా వీటిని మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. సో పెసరపప్పు అయితే మంచిగా నానిపోవాలన్నమాట. సో ఇక్కడ చూసారా, పెసరపప్పు అయితే మంచిగా నానిపోయిందనమాట. ఇప్పుడు వీటిని కొంచెం కూడా తడి లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి. సో ఇలాగ మంచిగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఏదైనా క్లాత్ మీద ఇప్పుడు వీటిని వేసేసి ఆరబెట్టుకోవాలి. సో ఈ పెసరపప్పులో కొంచెం కూడా తడి లేకుండా ఎండకు కానీ లేకపోతే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవాలి. సో ఈ పెసరపప్పులో అనేది కొంచెం కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట, లేకపోతే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది పైకి చిమ్మే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కొంచెం కూడా తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. సో చూసారా, పెసరపప్పు అనేది కొంచెం కూడా తడి లేకుండా ఆరబెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం ముందుగా ఆరబెట్టుకున్నటువంటి పెసరపప్పుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం అండ్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మన మూంగ్ దాల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వీటిని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, 1 మంత్ వరకు క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి మూంగ్ దాల్ని ఇంట్లోనే ట్రై చేయండి. సేమ్ బయట షాప్లో కొన్నట్లుగానే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.